మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీ మౌలిక సదుపాయాల కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. భీమారం మండలంలోని పలు గ్రామాల్లో సీఎస్ఆర్ నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే వివేక్. ఈరోజు ఇందారంలో, దొరగారిపల్లిలో చాలా చోట్ల కూడా డిఎంఎఫ్టి వర్క్స్ పెట్టి ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలోనే డ్రైన్స్, సీసీ రోడ్స్ ఎక్కడ లేవు. కొన్ని చోట్ల చాలామంది సార్ మాకు సీసీ రోడ్స్ డ్రైన్స్ తర్వాతనే కట్టాలని చెప్పి చాలామంది వార్డులలో అడగడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే సీసీ డ్రైన్స్ కట్టిన తర్వాతనే సీసీ రోడ్ వేస్తే సీసీ రోడ్ నిలబడి ఉంటుంది. అందు గురించి నేను ఈ ఫస్ట్ ఇయర్ ఇదే మిషన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ సైడ్ డ్రైన్స్ చేసి సీసీ రోడ్స్ కూడా పని ప్రారంభం చేయాలని చెప్పి నిధులు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ దొరగారపల్లి కూడా సీసీ రోడ్తో పాటు సైడ్ డ్రైన్ కూడా 4 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలతోని పని ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇంకొక 1 మంత్లో 90% వర్క్స్ ఏదైతే సుమారు 100 కోట్లతోని చెన్నూరు నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయో అన్నీ కూడా ఒక నెల లోపలనే అన్ని పనులన్నీ కూడా పూర్తిగా